శ్రీ మహాలక్ష్మీ నమః. పరమేశ్వరి తత్వం అద్భుతవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తూ అర్ధనారీశ్వరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి చక్కగా గనక ఈ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం కూడాను అభిషేకార్చన నిర్వహించేటప్పుడు లక్ష్మీ స్వరూపంలో విరాజిల్లేటువంటి ఆ కామధేనువు యొక్క క్షీరం అంటే ఆవు పాలతో గనక పరమేశ్వరుణ్ణి అభిషేకం చేసినట్లయితే లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలో ఉన్నటువంటి ఓం సురభ్యై నమః అనేటువంటి గొప్ప తత్వం మనందరికీ కూడా అర్థమవుతుంది. ఓం సురభ్యై నమః అంటే ఏమిటి? దేవతలందరి యొక్క కోరికలను కూడాను తీర్చటానికి ఆ తల్లి తన దివ్య అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసాదిస్తూ ఉంటుంది అని. దేవతలకే అనుగ్రహాన్ని ప్రసాదించే ఓ సురభ్యై నమః మా యొక్క జీవిత శైలిలో నీ చల్లని దీవెనల కరుణారస దృష్టిని ఎల్లప్పుడూ ప్రసరింపజేయవలసింది అంటూ ఆ తల్లిని అర్థిస్తూ ఇక్కడ అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆ క్షీరముతో గనక అభిషేకించి ఆ తల్లిని కూడాను వేడుకుంటూ శ్రీ సూక్తం గనక పఠించినట్లయితే ఈ యొక్క శ్రావణ మాసంలో శ్రీ సూక్తంతో లక్ష్మీదేవిని అభిషేకించటం, పరమేశ్వరుణ్ణి ఆవు పాలతోనూ పంచామృతాలతోనూ అభిషేకన చేయటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని మానవ జీవితానికి ప్రసాదింపచేయటానికి ఇది చక్కటి యోగవంతమైనటువంటి మార్గంగా మన మహర్షులు సంప్రదాయబద్ధంగా చెప్పినటువంటి విశేషాంశ తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకుంటూ ఓం సురభ్యై నమః అని ఆ చక్కని తల్లిని అర్థించి సర్వసుఖాలతో మనమంతా కూడాను జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు.